హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో ఓజీ మూవీ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి అటు రాజకీయంగానూ ఇటు సినిమాల పరంగానూ చాలా వరకు ముందుకు సాగుతున్నాడు. ఇక ఏపీలో డిప్యూటీ సీఎంగా తన పదవిని బాధ్యతలను కొనసాగిస్తూ పేదకుల న్యాయాన్ని చేయడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇప్పటి వరకు బాగానే ఉంది. కానీ రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇలాగే ఉంటే మాత్రం ఆయన ఖచ్చితంగా సీఎం అవుతాడని చెప్పడంతో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ఆయన చేస్తున్న 3 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఈ 3 సినిమాలను కూడా ఈ సంవత్సరంలోనే రిలీజ్ చేయాలని పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక హరిహర వీరమల్లు సినిమాని అనుకున్న సమయానికి థియేటర్లోకి తీసుకురావడానికి ఆయన చాలా ప్రయత్నమైతే చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా సుజిత్ డైరెక్షన్‌లో చేస్తున్న 'ఓజీ' సినిమాని కూడా తొందరలోనే రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారట. ఇక పవన్ కళ్యాణ్ మరొక 15 రోజులు ఆ సినిమా మీద డేట్స్ కేటాయిస్తే, పవన్ కళ్యాణ్ పోర్షన్ మొత్తం కంప్లీట్ చేస్తే మిగతా షూట్‌ను కూడా ఫినిష్ చేసే దర్శకుడు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక 100 మందితో ఫైట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. 'మగధీర' సినిమాలో రామ్ చరణ్ 100 మందిని ఎలాగైతే నరికాడో దానికి ఏమాత్రం తగ్గకుండా ఈ ఫైట్ సీన్‌ను డిజైన్ చేశారట. ఈ ఫైట్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం పూనకాలు వస్తాయని డైరెక్టర్ చెబుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే దర్శకుడు ఈ సినిమా మీద రోజు రోజుకి హైప్ పెంచుతూనే ఉన్నాడు. ఇక రామ్ చరణ్ 100 మందిని చంపినట్టుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ 100 మందితో ఒంటరిగా పోరాటం చేస్తే ముందుకు సాగుతారట. కాబట్టి ఈ సినిమాలో అతనికి శత్రువులు ఎదురుపడినప్పుడు వాళ్ళని భౌతికంగా వాళ్ళతో ఫైట్ చేసే ఎలా గెలిచాడు అనే పాయింట్‌ను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ఈ సినీ డిజైన్ చేశారట. మరి మొత్తానికైతే ఈ సినిమా యావత్ ఇండియా సినిమా ఇండస్ట్రీని ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలవబోతుందంటూ డైరెక్టర్ సుజిత్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా చాలా సందర్భాల్లో తెలియజేస్తూ ఉండడం విశేషం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.